హలో మీడియా బంగారం ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ అడుగుతున్నారు అన్న టాటా సియరా ఫస్ట్ డ్రైవ్ ఇంప్రెషన్ ఎప్పుడు తీసుకొస్తున్నారని. ఇప్పుడు ఆ టైం అనేది వచ్చేసింది అనమాట. సో కీ ఫాబ్ అనేది మనకి ఇక్కడ ఉంది. కీ ఫాబ్ కొంచెం స్పెషల్గా చేసి ఉండొచ్చు. ఆ ఒక ప్రీమియం ఫీల్ని హైలైట్ చేయడానికి మనకి కీ ఫాబ్ ఏమో ఇలా దొరుకుతుంది అనమాట. కీ ఫాబ్ ఓకే. ఎర్లీ మార్నింగ్ చండీగఢ్లో ఇక్కడ ఉన్నాము, మీడియా డ్రైవ్ కోసం ఇక్కడ వచ్చామన్నమాట. అండ్ మీ అందరు లవ్ అండ్ సపోర్ట్ కోసం చాలా థ్యాంక్స్. మీరు వాక్ అరౌండ్ వీడియో చూడకపోతే చూడమని మనవి చేస్తున్నాను. అన్ని డీటెయిల్స్ దాంట్లో కవర్ చేశాను. ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో చేసుకోండి, ఎందుకంటే అక్కడ నేను బండి ఏదైతే యాక్సెసరీస్ ఉన్న వెహికల్ ఉందో దాని ఒక రీల్ ఇవన్నీ నేను దాంట్లో పోస్ట్ చేశాను. దయచేసి అది మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో చేస్తే మీరు ఆ కంటెంట్ అంతా కూడా చూసుకోవచ్చు. అండ్ ఎస్, పవర్ ట్రైన్స్ దాని గురించి వాక్ అరౌండ్ నేను ఆల్రెడీ చేసేసాను. సో దీంట్లో మనకి 3 పవర్ ట్రైన్స్ వస్తాయి. ఒకటి TGDI టర్బో పెట్రోల్ గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంజిన్. సో 160 హార్స్ పవర్, అంటే 1.5 లీటర్ 4 సిలిండర్ టర్బో పెట్రోల్ అనమాట. 160 హార్స్ పవర్ అండ్ 255 న్యూటన్ మీటర్స్ టార్క్. అదే కార్ నేను ఈరోజు నడిపిస్తున్నాను. టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్తో పాటు వస్తుంది. నెక్స్ట్ మనకి 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ వస్తుంది, టర్బో డీజిల్. అది మనకేమో 118 హార్స్ పవర్ అండ్ 260 న్యూటన్ మీటర్స్ టార్క్. మాన్యువల్ గేర్ బాక్స్లో 280 న్యూటన్ మీటర్స్ టార్క్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో ప్రొడ్యూస్ చేస్తుంది. అది కూడా టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ అనమాట. అండ్ దాంట్లో DEF మీరు టాపప్ చేయాల్సిన అవసరం లేదు. సో అదొక పెద్ద ప్లస్, హెడేక్ ఉండదు. నెక్స్ట్ ఏమో మనకి న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 1.5 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఏదైతే సియరాతో వాళ్ళు ప్రీమియర్ చేస్తున్నారో ఆ ఒక ఇంజిన్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ DCA ట్రాన్స్మిషన్తో పాటు వస్తుంది. అండ్ నాకు తెలిసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా ఉంటుంది. సో ఓవరాల్ 11.49 lakhsకి అసలు ఈ ప్రైస్ మేము వాళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే ప్రైస్ స్క్రోల్ చేస్తున్నారు, అందుకని 12.49లో అది ఆగింది. అప్పుడు నేను అది అనుకుని నేను అనౌన్స్ చేశాను, కానీ దాని తర్వాత దాన్ని మళ్ళీ 11.49 చేశారు. అప్పుడు అందరూ ఫ్యూజులు ఎగిరిపోయినాయి అనమాట. అసలు అన్బిలీవబుల్ ప్రైజింగ్ అండి. అండ్ బేస్ మోడల్లో కూడా నింపేశారు. మీకు 6 ఎయిర్ బ్యాగ్స్, ఇంకా 17-inch వీల్స్ అండ్ చాలా ఫీచర్స్ ఉన్నాయి. అసలు బేస్ మోడల్లో అటువంటి ఫీచర్స్ కానీ విని ఎరుగని విషయం అనమాట. అదొక విషయం మీరు గమనించాలి. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఈరోజు మనం మాట్లాడుకుందాము బండి యొక్క కంఫర్ట్ ఎలా ఉంది, సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉంది, స్టీరింగ్ క్యాలిబ్రేషన్ ఎలా ఉంది, క్యాబిన్ ఫీల్ ఎలా ఉంది, డ్రైవ్ ట్రైన్ ఎలా ఉంది, రిఫైన్మెంట్ ఎలా ఉంది, బాడీ రోల్ ఏమైనా ఉందా, NVH లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనము చూసుకుందాం. సో టైం వేస్ట్ చేయకుండా మనము లెట్ స్లాట్ ఇట్ ఇన్ టు గేర్. మనకి ప్యాడిల్ షిఫ్టర్స్ కూడా వస్తాయి. సో మనం కావాలంటే దీన్ని M1లో పెట్టేసుకుందాము. ఇది ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతుందా లేకపోతే గేర్ని హోల్డ్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ పార్కింగ్ బ్రేక్ అనేది డిసెంగేజ్ అయిపోయింది. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే మీరు సీట్ బెల్ట్ వేసుకోకపోతే అసలు పార్కింగ్ బ్రేక్ డిసెంగేజ్ కాదు, పార్కింగ్ బ్రేక్ ఆన్లోనే ఉంటుంది, అసలు బండి మూవ్ కాదు. మీరు యాక్చువల్గా సీట్ బెల్ట్ వేసుకుంటేనే పార్కింగ్ బ్రేక్ అనేది డిసెంగేజ్ అవుతుంది. అది చాలా మంచి విషయం. ఏంటంటే చాలాసార్లు మనం మర్చిపోతాము. ఇంకోటి ఏంటంటే డోర్ స్లైట్లీ ఓపెన్ ఉన్నా కానీ పార్కింగ్ బ్రేక్ డిసెంగేజ్ అవుతుంది. ఇది మనం మాన్యువల్గా డిసెంగేజ్ చేయడానికి లేదు, అంటే జస్ట్ ఒక బటన్ ఉంది. అఫ్కోర్స్ ఒక ఎంగేజ్ చేయడానికి బటన్ ఉంది, కానీ డిసెంగేజ్ చేయడానికి బటన్ లేదు. గేర్లో వేయగానే అది డిసెంగేజ్ అవుతుంది ఆటోమేటిక్గా. సో సీట్ బెల్ట్ వేసుకోవాలి అండ్ డోర్స్ అన్నీ క్లోజ్ ఉంటేనే ఆ పార్కింగ్ బ్రేక్ అనేది డిసెంగేజ్ అవుతుంది. ఇది ఒక మంచి సేఫ్టీ ఫీచర్. ఇంకోటి ఏంటంటే అఫ్కోర్స్ మనకి ADAS ఫీచర్స్ వస్తాయి. దాంట్లో కొలిజన్ వార్నింగ్ అదంతా ఆఫ్ చేసుకోవాలి. లేన్ కీప్ అసిస్ట్ కూడా ఆఫ్ చేసుకున్నాను, ఎందుకంటే అది ఊరికే మనని లేన్లో ఉంచడానికి ఇటు స్టీరింగ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ స్క్రీన్ చూస్తున్నారు కదండి, ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్. ఈ ప్రైస్ సెగ్మెంట్లో అన్బిలీవబుల్ అనమాట. డాల్బీ అట్మాస్ సౌండ్తో పాటు వస్తుంది. సౌండ్ బార్ ఇక్కడ ఇంటిగ్రేట్ చేయబడి ఉంది, అదొక చాలా మంచి విషయం. గేమ్స్ అంటే దీంట్లో మీకు డెడికేటెడ్ ఒక హెడ్సెట్ ఇస్తాడు. ఇప్పుడు పిల్లలు ఇక్కడ ప్లే స్టేషన్ గేమ్స్ ఆడుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ వాడుకొని వాళ్ళు అది ఆడుకోవచ్చు. హెడ్ఫోన్ దానికి సపరేట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్క్రీన్లో మనము ఎవరైతే క్యాబిన్లో ఉన్నామో మనకి నచ్చిన పాటలు మనం అట్ ది సేమ్ టైం వినుకోవచ్చు. సో ఇటువంటి ఫీచర్ కూడా చాలా యూనిక్ అనమాట. సో ఇది అంటే ఇటువంటి చిన్న ఇంక్లూజన్స్ చేసి దీన్ని చాలా డిఫరెన్షియేట్ చేసేసారు వేరే ఒక SUVస్తో పోల్చుకుంటే. అండ్ ఇప్పుడైతే మనము మాన్యువల్ పెట్టి తొక్కేస్తే అది షిఫ్ట్ చేయమని చెప్తుంది, చేయకపోతే అదే షిఫ్ట్ చేసేస్తుంది 4,500 RPMకి. ఓహో, ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్ వెళ్ళిపోయినాము.
చాలా చాలా మంచి కంట్రోల్ ఉందండి బండిలో. అల్టిమేట్ ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ డాంపర్స్ అంటారు, FDD సస్పెన్షన్. అది ఆఫర్ చేయడం చాలా మంచి విషయము. ఈ యొక్క ప్రైస్ పాయింట్లో 19-inch వీల్స్ ఉండడం మంచి విషయము. 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండడము, మోర్ దెన్ సఫిషియంట్ అప్రోచ్ యాంగిల్, మోర్ దెన్ సఫిషియంట్ డిపార్చర్ యాంగిల్ ఆఫర్ చేయడం, ప్రాపర్ SUV ఫీల్ అండి. ఇంకోటి మనము స్పోర్ట్స్ మోడ్లో పెట్టుకుంటే, స్పోర్ట్లో పెట్టుకున్నాము, మాన్యువల్లో పెట్టుకొని స్పోర్ట్స్లో పెట్టుకుంటే అసలు స్పోర్ట్స్ కారే అండి. ఇంకా బా అగ్రెసివ్ అనమాట, మ్యాడ్ పవర్ అనమాట, క్రేజీ పవర్ డెలివరీ. అండ్ అండ్యులేషన్స్ అన్నీ కూడా ఈజీగా ఇది ఇచ్చేసేస్తుంది, ఓవర్కమ్ చేసేస్తుంది. కానీ యాక్సలరేషన్ అయితే స్పోర్ట్స్ మోడ్లో ఒక స్పోర్ట్స్ SUV లాంటి ఫీల్ వస్తుందండి. అసలు చాలా చాలా ఇంటెన్స్ యాక్సలరేషన్ ఆఫర్ చేస్తుంది. అమేజింగ్ అనమాట, చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. ఇక్కడ మనకి టర్న్ ఉందా, టర్న్ ఉన్నట్టుంది. అండ్ బ్లైండ్ వ్యూ మానిటర్ చూస్తున్నారు కదా, ఎంత క్లియర్గా ఉంది చూడండి, ఎంత క్రిస్టల్ క్లియర్ మనకి డిస్ప్లే ఆఫర్ చేస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ చాలా ఫాగీగా ఉంది, అయినా కానీ మనము ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడే టెస్ట్ చేసేస్తున్నాము దీని ఒక హై స్పీడ్ స్టెబిలిటీ అదంతా. ఈ రాజా దాబా అని ఒకటి ఉంది, ఇది చాలా ఫేమస్. అంటే ఇక్కడనే బ్రేక్ఫాస్ట్ చేసాము, పరాటా అండ్ ఇది తింటే మాత్రం అసలు ఒక్కటిదంతానే కడుపు నిండిపోతుంది ఒక్క పరాటాతో. అండ్ చూడండి యాక్సలరేషన్ అసలు ఎట్లా ఇమ్మీడియట్గా సిటీ మోడ్కి వచ్చేసింది. ఇదేంటి ఇది మనం చేంజ్ చేయకుండా సిటీకి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు స్పోర్ట్లో పెట్టుకున్నాము. ఓహోహోహో బా అదిరిపోయిందండి, సూపర్ ఫీలింగ్ అనమాట. చాలా చాలా ఇంటెన్స్ యాక్సలరేషన్ అనేది ఆఫర్ చేస్తుంది, చాలా ఎంగేజింగ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేస్తుంది. ఏదో స్పోర్ట్స్ కార్లో కూర్చునే ఫీలింగ్ వస్తుంది బాబోయ్. ఎక్సైటింగ్ అండి, ఎక్సైట్మెంట్కి మారిపోయారు. సో ఏదైతే TGDI ఒక యాక్చువల్ సత్తా ఉందో అది స్పోర్ట్స్ మోడ్లో తెలుస్తుంది మీకు. మనం ఆల్రెడీ యాక్సలరేట్ చేసి చూసాం కాబట్టి మళ్ళీ నేను చేయను, ఎందుకంటే రిస్కీ కాబట్టి. అండ్ ఖాళీ రోడ్ దొరికింది కాబట్టి మనము జస్ట్ మీకు యాక్సలరేషన్ హై స్పీడ్ స్టెబిలిటీ చూపించడానికి ట్రై చేశాను. అండ్ షిఫ్ట్స్ చాలా స్మూత్గా ఉన్నాయి, ఎక్కడ కూడా జర్క్స్ లేవు, ఏం లేదు, చాలా చాలా స్మూత్ సీమ్లెస్ షిఫ్ట్స్ అనమాట. నెక్స్ట్ సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది. మంచి సైడ్ బోల్స్టర్స్ ఇచ్చారు, మంచి అండర్ థై సపోర్ట్ ఉంది, మంచి హెడ్ సపోర్ట్ అండ్ నెక్ సపోర్ట్ ఉంది, సర్వికల్ స్పైన్ సపోర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. అండ్ ఫుల్ లెదర్ అప్హోల్స్ట్రీ కాబట్టి మనకి ఆ ఫ్యాబ్రిక్ సీట్స్లో ఉన్న ఆ ఎక్కువ సాఫ్ట్నెస్ అనేది ఉండదు, బట్ దే ఆర్ ఎర్గనామిక్లీ వెల్ సెట్ అని చెప్పొచ్చు. అండ్ లాంగ్ ట్రావెల్కి ఇట్ విల్ నాట్ గివ్ యూ ఎనీ కైండ్ ఆఫ్ హెడేక్. అండ్ దెన్ మెమరీ ఫంక్షన్తో పాటు మనకి సీట్స్ వస్తాయి, అదొక మంచి విషయం మీరు గమనించాలి. అండ్ ఆ కస్టమ్ ప్రీసెట్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు, మీ యొక్క ప్రిఫరెన్సెస్ అనేది మీ AC ఏ సెట్టింగ్లో కావాలి, సీట్ పొజిషన్ ఏ సెట్టింగ్లో కావాలనేది ప్రీసెట్ మీరు సెట్ చేసుకుంటే మీరు కూర్చొని ఆ ప్రీసెట్ ఆన్ చేస్తే ఆ టెంపరేచర్ వచ్చేస్తుంది, ప్లస్ సీటింగ్ అనేది ఆ పర్టిక్యులర్ సెట్టింగ్కి వచ్చి ఆగిపోతుంది అనమాట. నెక్స్ట్ స్టీరింగ్ క్యాలిబ్రేషన్, ఎందుకంటే ఇంత స్పీడ్లో కూడా ఆ స్టెబిలిటీ మెయింటైన్ చేయడం అనేది ఆ స్టీరింగ్ హెఫ్ట్ వల్లనే. సో చాలా చాలా హై స్పీడ్లో ఎస్పెషలీ 150+ స్పీడ్లో మీకు ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే ఒకటి చాసీ చాలా చాలా స్టడీ మంచి చాసీ ఉండాలి. అండ్ మంచి రిజిడిటీ, టార్జనల్ రిజిడిటీ అండ్ బ్యాలెన్స్ ఆఫర్ చేయాలి. అండ్ సెకండ్ ఏమో మన సస్పెన్షన్, FDD ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ డాంపర్స్ ఇచ్చారు కాబట్టి నేను చెప్పినట్టు సస్పెన్షన్ అనేది వెల్ అహెడ్ ఆఫ్ ఇట్స్ క్లాస్. ఎప్పటికీ టాటా వెహికల్స్లో రైట్ క్వాలిటీ సస్పెన్షన్ అనేది చాలా టాప్ క్లాస్గా ఉంటుంది. ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారని చెప్పొచ్చు. అండ్ 19-inch వీల్స్ కూడా హై స్పీడ్ స్టెబిలిటీకి సపోర్ట్ చేస్తాయి. సో ఈజీగా మంచి టాప్ స్పీడ్ మనం అందుకున్నాము. సో అది ఈ యొక్క 19-inch వీల్స్ ఉన్నాయి కాబట్టి ఇది అవి హెల్ప్ చేస్తున్నాయి ఆ స్టెబిలిటీ మెయింటైన్ చేయడానికి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏరో ఇన్స్పైర్డ్ అలాయ్ వీల్స్. సో ఆ ఏరో ఇన్స్పైర్డ్ అలాయ్ చూడడానికి అంత చక్కగా లేకపోయినా కానీ అది డ్రాగ్ని రెడ్యూస్ చేస్తుంది.
అండ్ మనకి ఇట్ విల్ అలౌ యూ ద వెహికల్ టు కట్ త్రూ ఎయిర్ మచ్ మోర్ ఎఫిషియెంట్లీ అండ్ క్యారీ మోర్ టాప్ స్పీడ్స్. సో యాక్సెలరేషన్ మీరు ఆ ప్రాపర్ పంచ్ ఒకలాంటి ఇంటెన్స్ యాక్సెలరేషన్ పొందుకోవాలి, ఒక స్పోర్ట్స్ కార్ లాంటి ఫీల్ పొందుకోవాలనుకుంటే మీరు స్పోర్ట్స్ మోడ్లో పెట్టుకుంటేనే మీకు ఆ ఫీల్ వస్తుంది. నార్మల్ సిటీ మోడ్లో పెట్టుకుంటే లీనియర్ యాక్సెలరేషన్ ఉంటుంది, మీరు భయపడాల్సిన అవసరం ఉండదు. కానీ ఏదైతే కొంచెం వరకు మీకు ఆ థ్రిల్లింగ్ ఫీల్ రావాలంటే స్పోర్ట్స్ మోడ్లో పెట్టుకొని థ్రాటిల్ ఇది యాక్సెలరేటర్ తొక్కేస్తే చాలు, అది ఆటోమేటిక్గా మీకు ఆ యాక్సెలరేషన్ ఏదో రాకెట్లో కూర్చున్నట్టు, రాకెట్ ప్రొపెల్ చేసినట్టు మీకు ఆ ఫీల్ వస్తుంది. చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఎస్ 160 horsepower అంటే మనకి ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా, ఫీల్ ఉండాలి. సో అది ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ స్టీరింగ్ గురించి మాట్లాడడం, సస్పెన్షన్ బాగుంది, బ్రేక్స్ చాలా బాగున్నాయి. అండ్ ఆ స్పీడ్లో మీరు టాప్ స్పీడ్ అచీవ్ చేసేటప్పుడు వెన్ యూ డ్రాప్ ది యాంకర్, ఆ బ్రేక్స్ కొట్టినప్పుడు మీకు ఆ ఫీల్ రావాలి. ఎస్ ఇది బ్లంట్ ఫీలింగ్ ఏం లేదు, చాలా ప్రోగ్రెసివ్ అండ్ చాలా కంట్రోల్డ్ ఫీలింగ్ వస్తుంది. సో హ్యాట్స్ ఆఫ్ టు టాటా, మంచి బ్రేకింగ్ యూనిట్ అనేది మనకి ఆఫర్ చేసినందుకు. వీల్స్ నేను చెప్పేసాను, బూట్ స్పేసింగ్ చెప్పాల్సిన అవసరం, 622 liters బూట్ స్పేస్, క్లాస్ లీడింగ్ అనమాట. ఎలక్ట్రానిక్ టెయిల్ గేట్ ఉంది అండ్ స్టీరింగ్ క్యాలిబ్రేషన్ చాలా బాగుంది, ADAS ఫంక్షన్స్ ఉన్నాయి అండ్ డెడికేటెడ్ బటన్ అనేది మనకి ఇచ్చారు. ఒకటి ఏంటంటే ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో మీరు ఎవరు కూడా ఇటువంటి ప్యాకేజ్ ఆఫర్ చేస్తలేరు. అండ్ బేస్ వేరియంట్ 11.49 lakhs 6 airbag స్టాండర్డ్గా ఇవ్వడము అండ్ వేరే ఫీచర్స్ స్టాండర్డ్గా ఇవ్వడం అనేది చాలా చాలా మంచి విషయము. ఇంకోటి చిన్న చిన్న విషయాలు నేను చెప్తాను. ఇప్పుడు రెడ్ డాట్ డిజైన్ అవార్డు పొందుకున్నది టాటా సియరా, ఇంటర్నేషనల్ అవార్డు అనమాట, చాలా ప్రెస్టీజియస్ అవార్డు. సో ఆల్రెడీ సీట్ గురించి మాట్లాడుకున్నాం, స్టీరింగ్ క్యాలిబ్రేషన్ గురించి మాట్లాడుకున్నాం, సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నాం, బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నాం, వీల్స్ గురించి మాట్లాడుకున్నాం, ప్రాక్టికాలిటీ గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. అంటే ఏ విధంగా ఇది నార్మల్ డే టు డే యూసేజ్కి యూజ్ చేయొచ్చు, లేదు మీరు ఎంతూజియాస్ట్గా దీన్ని అన్లీష్ చేయాలనుకుంటే అన్లీష్ చేయొచ్చు, లేదు మీరు ఎక్కడైనా వైఫ్ పిల్లలతో పాటు క్యాంపింగ్ వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు అనమాట. దీంతోపాటు సరౌండ్ సౌండ్ సిస్టమ్ చాలా బాగుంది అండ్ మ్యూజిక్ క్వాలిటీ చాలా చాలా సౌండింగ్ ఇది అనేది చాలా చాలా రిచ్గా ఉంది. మంచి ఫైన్ మార్నింగ్ అనమాట, మంచి సన్ రైజ్, మంచి కూల్ బ్రీజ్ అనేది బ్లో అవుతుంది, చాలా చల్లటి మార్నింగ్ అండ్ మంచి వెహికల్ అని మనకు దొరికింది ఎంజాయ్ చేయడానికి. మీరు కూడా ఈ రివ్యూని ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మనకు వీడియోని మళ్ళీ కలుస్తున్నాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.